పెళ్లికి ముందు పెట్టుకునే ముద్దులు జీవితాంతం గుర్తుండిపోతాయి అంటారు. ఇలాంటి తీపి జ్ఞాపకాలు మనిద్దరి మధ్య ఉండాలనే కదా ఇలా చేసావు. నేనే మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడవేంటి? ఏం మాట్లాడమంటావు? నువ్వంటే నాకు ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పమంటావు? అయినా అర్థం కాదా నీకు? దీన్ని ఇష్టం అనరు, ప్రేమ అనరు, సాడిజం అంటారు. వాళ్ళు అనుకున్నది సాధించడం అంటారు. నిన్ను చేసుకోవడం నాకు ఇష్టం లేదు, ఈ పెళ్ళి వద్దు మర్రో అంటే మా మమ్మీ వినిపించుకోదు. నేను చెప్తే నీకేం అర్థం కావట్లేదు. నేనేం చేయాలి? అది కాదు. ఎన్నిసార్లు చెప్పినా సిగ్గులేదా నీకు? ఇంకొకళ్ళైతే ఈ పాటికి వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ నువ్వు ఈ పెళ్లి చేసుకోవడం కంటే చావటం బెటర్. ఏంటి చూస్తున్నావు? పో ఇక్కడి నుంచి. ప్రణయమే ప్రళయమై ముసిరిన చెదరకే ఇష్టము కష్టము రెంటికి కారణం ప్రేమ. ఏ నిర్ణయం ఎందుకు ఎన్నడు చెప్పది ప్రేమ. ఎప్పుడో రాసి ఉంది విధిగా జరుగుతోంది. గురుతులే పచ్చగా గుండెలే పొడిచిన. సరే సరే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మీరిద్దరూ వెళ్ళి పడుకోండి. తెల్లారితే చూడాలి కదా ఆ పల్లవి చావు. ఓకే ఆంటీ, ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని వెయిట్ చేస్తున్నాం. మీ ఇద్దరికంటే నేను ఎక్కువ వెయిట్ చేస్తున్నాను. తను పోతేనే కదా చరణ్ నా వాడయ్యేది. దీన్ని ఇష్టం అనరు, ప్రేమ అనరు, సాడిజం అంటారు. ఇంకొకళ్ళైతే ఈ పాటికి వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ నువ్వు పల్లవి, తనేమి చాడీలు చెప్పలేదు, నువ్వన్న మాటే చెప్పింది. పెళ్లి చేసుకోను అన్నావంట. ఈ మాట తనకేంటి, నీకు కూడా చెప్పాను కదా. కానీ నువ్వే వినిపించుకోవట్లేదు. ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నావు. తెల్లారితే పెళ్లి వరకు తీసుకొచ్చేసావు. నేనంటున్నది కూడా అదే, తెల్లారితే పెళ్లి. అందరికీ చెప్పేసుకున్న తరువాత ఇప్పుడు చేసుకోను అంటే వచ్చే వాళ్ల ముందు నేను తలెత్తుకోగలనా? అంటే నా పరువు తీయాలనుకుంటున్నావా నువ్వు? మమ్మీ, ఇక్కడ నువ్వు నీ పరువు గురించి మాట్లాడుతున్నావు, కానీ ఇది నా జీవితం. ఏం చేస్తే నీ జీవితం బావుంటుందో, ఎవరినిచ్చి పెళ్లి చేస్తే తర్వాత నీ భవిష్యత్తు బావుంటుందో నాకు తెలుసు. అన్నీ తెలిసే ఈ పెళ్లి చేస్తున్నాను. ఈ పెళ్లి కనుక నువ్వు చేసుకోకపోతే చచ్చిపోతానని బెదిరిస్తావు, అంతే కదా? బెదిరించడం కాదురా, నిజంగా అదే జరుగుద్ది. అది కాదు. నువ్వేం చెప్పినా నేను విననురా. ఈ ఒక్కసారి అమ్మ మాట విను. నేనేం చేసినా నీ మంచి కోసమే అని 1కి 10 సార్లు చెప్తున్నాను. ఇప్పుడు అదే చెప్తున్నాను. నన్ను నమ్మరా? రేపైతే అనుకున్న ముహూర్తానికే పల్లవితో నీ పెళ్లి జరిగి తీరుతుంది. ఇందులో ఎలాంటి మార్పు లేదు. నేనేమీ అడ్డుపడ్ను. కాకపోతే తల్లివి కాకపోయినా మా అమ్మ అంటున్న పల్లవి నిన్ను చీ కొడుతుంది. అంతేగా, అది అంతలాగా నా కొడుకుని ప్రేమించింది. ఇప్పటి వరకు వాళ్ల పెళ్లి చెయ్యాలని యుద్ధాలు చేశావు. ఇప్పుడు ఈ పెళ్లి ఏ కారణం చెప్పి ఆపుతావు? సరే, నువ్వు భయపడుతున్నావు కదా నీ కూతుర్నేదో చేస్తాను అని.
ఒక హింట్ ఇస్తా. పెళ్ళైన తరువాత నీ కూతురికి ఒక రేంజ్లో ఉంటుంది. నువ్వు తెలివైన దానివి కదా, ఏం చేస్తావో చేసుకో. పల్లవి చరణ్కి రేపు పెళ్ళన్నా. నన్ను అవమానించి నేను కావాలనుకున్న కాలేజీని నాకు కాకుండా చేసి నాకు నిద్ర లేకుండా చేసిన వాళ్ళు పెళ్లి చేసుకుని 3 రాత్రులు చేసుకుందాం అనుకుంటున్నారా? జరగనివ్వన్రా. కాలేజీని నా సొంతం చేసుకుందాం అనుకుంటే అది నాకు దక్కకుండా చేసింది ఆ పల్లవిరా. దాన్ని చంపితే కాని నాకు మనశ్శాంతి ఉండదు. అదే వాళ్ళందరికీ కరెక్ట్ ట్రీట్మెంట్. రేయ్, నువ్వు ఒక పని చేయి. సరే అన్నా. రేపు ఆ చరణ్ గాడింట్లో మోగేది పెళ్లి బాజాలు కాదు, ఆ పల్లవి చావు బాజాలు.